మదనపల్లిలో గత 2 నెలల నుంచి జనసేన పార్టీ గురించి వార్తలు వస్తున్నాయి. 2 నెలల నుంచి మహేష్ మన తమ్ముడు నా తమ్ముడే జనసేన లాడ్జీ ఓనర్ ఒక రోజు, కండక్టర్ ఒక రోజు, ఇట్లా ప్రతిరోజు ఒక 2 నెలల నుంచి న్యూసెన్స్ ప్రెస్లో గొబ్బు పట్టిస్తున్నారు. జనసేన పార్టీని మేము మెగా ఫ్యామిలీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాం. మేము మెగా ఫ్యామిలీ అభిమానులం. దయచేసి నేను ఏం చెప్తానంటే, మహేష్కి నీదేదన్నా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే నువ్వు చూసుకో, మాకు బాధలే. జనసేన ప్రతి ఊరు ఫోను, పక్క రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి నాకు ఫోన్లు, ఇక్కడ విజయవాడ నుంచి, హైదరాబాద్, అందరూ ఏం మదనపల్లి ఎక్కడ చూడు వెళ్ళిపోయింది, ఇది స్టేట్ కూడా వెళ్ళిపోయింది, గొప్ప అయిపోతుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మనం జిల్లా అయింది మదనపల్లి. నువ్వు జిల్లాలో దీన్ని డిస్టర్బ్ చేస్తే 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు గొప్ప అయిపోతాయి. దీన్ని డిస్టర్బ్ చేయదు తమ్ముడా. నీదేనా పర్సనల్ అంటే నువ్వు వాళ్ళు ఏదో చేసుకోండి, బాధ ఏమన్నా. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కర్ణాటకలో రోజు కేసు పెడతామంటున్నారు, మళ్ళీ బ్యాంకు వాళ్ళు పెడతా ఉన్నాడు. రోజు ప్రెస్ మీట్లు కేసులు పెట్టుకుంటా పోతే పార్టీని డిస్టర్బ్ చేస్తా అంటే ఏంది తమ్ముడా, అట్లంతా చేయొద్దు నువ్వు. నేను చెప్పేది పార్టీ నీ గురించి ఎంక్వైరీ జరుగుతుంది, పార్టీ ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా బాకీ ఉంటే నువ్వు పర్సనల్గా మాట్లాడుకో. నువ్వు వాళ్ళ లాడ్జీలు గడిపి పెట్టినావు, నాకు సంబంధం నా తమ్ముడు ఉన్నావు, ప్రెస్ మీట్ పెట్టినావు, నేనంతా గొబ్బయింది. ఇట్లా నువ్వెంత దాన్ని వాళ్ళని లాగుతాండవు. నువ్వు మొన్న పెట్టినావు, మళ్ళీ నిన్న పెట్టినారు. ఈరోజు 11 పేపర్లు వచ్చినాయి. రోజు పేపర్లో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో నీదే వస్తా అంటే పొద్దున్న చీప్ అయిపోయింది. నీ వల్ల కాదు, పార్టీ చీప్ అయిపోతుంది. మా పార్టీ పొద్దున్న ఎలక్షన్ పోవాలంటే ఏమవుతుంది, కూటమి మొత్తానికి దెబ్బ పడుతుంది. నీ ఒకన వల్ల, జనసేన పార్టీ వల్ల ఇప్పుడు కూటమి కలిసి ఉన్నాం. 15 ఏళ్ళు 20 ఏళ్ళనే కూటమి దెబ్బ పడుతుంది. మేము చెప్తాండేది ఏమంటే, నీ వ్యక్తిగతంగా ఉంటే నువ్వు ఏదైనా ఉంటే చేసుకో, మాకేం బాధ. నీకు వీళ్ళు నమ్మి ఎట్లా ఇస్తారో నాకు అర్థం కాల. డబ్బులు లక్షలు ఓ 40 లక్షలు అంటే లక్షలు నీకు బాకీలు ఇస్తాడరే. వీళ్ళకి కూడా అంత మాత్రం ఎంక్వైరీ చేసేది లేదా? మాకు సొంత మిల్లు ఉన్నాయి. మేము పుట్టుకతో మా తాతల నుంచి సొంత మిల్లు బాడికి ₹1,00,000 వస్తాయి. మాకు ఊరు రూపాయి ఈ మదనపల్లిలో. అదేం కర్మ మాకు అర్థం కాల. జనసేన పార్టీ నీకు ₹50,000 జీతం ఇస్తుంది. ఒక స్టేట్ ఇది ఇచ్చినారు డైరెక్టర్గా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు స్టేట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు. నేను భయపడినా. పవన్ కళ్యాణ్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా స్పందిస్తాం. మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇచ్చేళ్ళం. మేము మెగా ఫ్యామిలీ కామన్ సింబల్ కోసం నిరాహార దీక్ష కూర్చున్నా కలెక్టర్ ఆఫీస్ కాడ. నా ప్రాణం త్యాగం చేసే రెడ్డి ప్రజారాజ్యం పార్టీ. ఇప్పుడు షబీర్ అలీ దిష్టిబొమ్మ కలిసిన, మోహన్ బాబు శివయాత్ర చేసిన, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. క్లాత్ బ్యానర్ అప్పుడు మీరు వచ్చే ఉండరు, స్కూల్లో చదువుకుని అంటారు. నువ్వు 40 సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ కోసం ఉండేది మేము, పుట్టిండేది. పార్టీని డిస్టర్బ్ చేయకూడదు. ఎవడన్నా ఈ పని కూడా పక్కా అబ్జర్వేషన్లో ఉంది. మా హరిప్రసాద్ సార్ కూడా స్పందించాలి. దీన్ని జిల్లా అధ్యక్షుడు దీని గురించి యాక్షన్ తీసుకోవాలి. ఏం జరుగుతుందని మాకు జిల్లా అధ్యక్షుడు, మా ఉమ్మడి అధ్యక్షుడు మా సారు గుమ్మును ఉండిపోయినాడు. మాకేం అర్థం కాల. సార్ స్పందించండి సార్, ఏదో చేయండి. పార్టీ కూడా క్రమశిక్షణ చూస్తుంది, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. నేను కూడా స్టేట్ సెక్రటరీ గారితో నేను కూడా వాట్సాప్ పెట్టినా, దాన్ని CD ఫైల్లో పెట్టమన్నాడు ఆయన. స్టేట్ జనరల్ సెక్రటరీకి పెట్టినాను నేను కూడా. అలా డబ్బులు వెళ్ళంటే ఇచ్చుకోవాలి, లేదనుకో వేరే ఏదైనా చెప్పుకోవాలి. మాట్లాడే విధానం ఉంది. కాంప్రమైజ్ పిలిపించి ఎమ్మెల్యే తిరిగిపో, ఏమవుతుంది మనోడే రూలింగ్గా. మేము అందరినీ పిలిపించు, నా సమస్య అంటే మేమంతా రామా, నువ్వు వాళ్ళు కొట్లాడుకుంటా అంటే 24 2 నెలల నుంచి ఇదే పని ఉంటే నాకేం అర్థం కాల. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇంకోసారి రాకూడదు. ఏదే కానీ కొన్ని మంచివి చెప్పుకోవాలి, కొన్ని చెడ్డవి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు మన మైఫోర్స్ మహేష్ గారు, ఆయన జనసేన సైనికుడు, ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయనకు మనం చెప్పేది ఏంటంటే, ఆయన ఇంకా పైకి రావాలి తప్ప ఇంకా కిందికి పోకూడదని మా ఆశ. ఆయన చేసే యాక్టివిటీసు ఏదున్నా కూడా వ్యక్తిగతంగా ఆయన పరిష్కరించుకోవాలి తప్ప పార్టీ పేరు చెడగొట్టకూడదని ప్రత్యేకంగా మళ్ళీ మేము చెప్తున్నాం. మేము ప్రతి ఒక్క జన సైనికుడు మీకు సపోర్ట్గా ఉంటారు. ఎప్పుడు నువ్వు మంచి చేసినప్పుడు 10 మందితో కలిసిమెలిసి నువ్వు ఏ యాక్టివిటీనా చెయ్యి, దానికి మేమందరం సపోర్ట్గా ఉంటాం. మీ వ్యక్తిగతంగా మీ పర్సనల్ విషయాలు ఇవన్నీ తీసుకొచ్చేసి కంపెనీ మన జనసేన పార్టీ మీద రుద్దితే మాత్రం బాగుండదు, మంచిది కాదు, నీకు మంచిది కాదు, జనసేన పార్టీకి కూడా మంచిది కాదు. మన పార్టీ పుట్టిందే మంచి మీద. 10 రూపాయలు కూడా ఖర్చు కాకుండా, లంచం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో జరిగింది. కానీ ఇప్పుడు నీ పేరు మీద 2 నెలల నుంచి కూడా చాలా ఫేమస్ అయిపోయా నువ్వు అనుకుంటున్నావు. కాకపోతే జనసేన పార్టీలో రోజుకు నువ్వు దిగజారిపోతున్నావు అని మాత్రం నువ్వు తెలుసుకో. కాబట్టి దయచేసి తమ్ముడు మహేష్, నువ్వు జాగ్రత్తగా ఉండు. ముందు మనిషిలాగా మెలుగు. ఇన్ని రోజులు నువ్వు